ఏలియన్ కైండ్ చూస్తుంటే మంచి సైన్స్ ఫిక్షన్ స్టోరీయో కామిక్కో లాగుంది కదా, అదంతా కాదు. ఇదొక జ్యూస్ అంతే. ఏలియన్ కైండ్ అనేది ఒక కెఫే. నేను మొన్న ఇందిరానగర్లో వెళ్తూ ఉంటే రెడ్గా బాగా ఫ్యాన్సీగా ఒకటి కనిపించింది. నేను ఏదో కెఫేనా, రెస్టారెంటా, లేక షోరూమా అర్థం కాలేదు. తర్వాత చూస్తే ఇది ఏలియన్ కైండ్ అని తెలిసింది. ఇది మనది కాదని వెళ్ళిపోయింటే, ఈరోజు నేను వర్క్ చేసుకుంటూ లేట్ అయ్యింటే ఏదైనా తాగుదాం అనిపించి స్విగ్గీ ఓపెన్ చేసి ఇది కనిపించింది ఏలియన్ కైండ్. యూజువల్ ఎంఆర్పి 125, 99 కొంటే సరే అని ఆర్డర్ చేసిన. చూస్తే చాలా ఫ్యాన్సీగా వచ్చింది. రెడ్ కలరు, ఇదేదో ఫ్యాన్సీగా హ్యూమన్స్ మేక్ స్టూపిడ్ చాయిసెస్ రాదర్ బీ అన్ ఏలియన్ అంట. HU3D AL5D ఏంటిదో యారోలు అది ఇది మంచిగా డిజైన్స్ మీద చాలా బాగా అంటే ఎఫర్ట్ పెట్టినారు. కైండ్ మరి అదే. సో అలా మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. ఏలియన్ కైండ్ ఇక్కడ కూడా అదే 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 కథ సేమ్ ఏందో మరి. HU3D AL5D ఏముండొచ్చు? ఏది ఇది కూడా కాదే. గ్లో అవుతుందా ఏమిది? గ్లో అవుతుంది అనుకుంటా డూడ్. నైస్. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ఇవి అల్యూమినియం అది ఇదా? HU అంటే ఏం లేదే. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అసలు వర్తా ఇంత హైప్కి చూద్దాం. ఇది కూడా మంచి క్వాలిటీగా ఉంది. పైపు ప్లాస్టిక్ పైపు. ఫోకస్ ఒక చేత్తో షూట్ చేయడం కష్టం అబ్బా. మంచి ఫ్యాన్సీ కప్పు. ఒక వాటర్ మిలన్ జ్యూస్కి ఇంత అవసరమా బిల్డప్? బెంగళూరు కథలు ఇవన్నీ. ఇక్కడ కూడా మరి అదే బ్రాండింగ్ అనుకుంటా. ఏదో లాటిట్యూడ్ వేసినాడా ఏంది లొకేషన్ది? హయ్యర్ డైమెన్షన్స్ అంట. HD అంటే HU ఉండే కదా ఇందాక. లైట్ ఇయర్స్ అహెడ్. హ్యూమన్ స్పైరల్ ఏలియన్స్ అసెండ్. ఏందేందో వేసినాడు. హయ్యర్ డైమెన్షన్స్ ఇష్టానుసారం. అంటే బెంగళూరులో ఏదైనా కొత్తగా చేసినా అట్లా వైరల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఇదేదో ఇచ్చిండే. జ్యూసెస్ స్మూతీస్ తిప్పాలంట. మా తెలీదా? క్లౌడ్ వి కైండ్ ఆఫ్ జ్యూస్ అనుకుంటా. అది వేరే తిప్పాలా. స్టార్షిప్ బర్గర్, బుర్గీర్, బేగల్, ఎగ్ డాష్ బ్రౌనీ అన్నీ వెయిట్ చేయాలి. మన దగ్గర ఓవెన్ లేదు. సో మనం అదే ఆర్డర్ చేయమా? ఓకే, తిప్పుదాం. టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. రొటీన్ వాటర్ మిలన్ పైనాపిల్ మిక్స్ చేసి ఎట్లుంటుందో అట్లుంది జ్యూస్. లిటరలీ నథింగ్ ఎల్స్. వాడు 3 ఆప్షన్స్ ఇచ్చింది ఆర్డర్ చేసేటప్పుడు. పల్ప్ కావాలా, లోపల వద్దా, అండ్ షుగర్ వేయాలా వద్దా, ఇది హనీ వేయాలా వద్దా అని. నేను హనీ అండ్ పల్ప్ ఆర్డర్ చేసుకున్నా. షుగర్ ఎందుకు, బ్యాడ్ కదా, బ్యాడ్ ఫర్ హెల్త్. ఇదేంది ఫోకస్ N25 ఏదో ఫ్యాన్సీ చేసినారబ్బా మీ UFOలు. కానీ అంటే ఒక జ్యూస్కి ఇంత హైప్ అవసరమా అని. నువ్వు జస్ట్ నార్మల్ పైనాపిల్, వాటర్ మిలన్ 2 కలిపి కొట్టి ఒక 30-40 రూపాయలు పెడితే ఇంకెక్కువ బిజినెస్. అంటే ప్రాబబ్లీ అంటే ఇప్పుడు డేట్స్కి వాటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇది ఫ్యాన్సీగా కప్పు పట్టుకొని పోతే ఏందో కలర్ఫుల్గా పట్టుకొని తాగుతున్నాడు ఆడు అన్నట్టు ఉంటుంది. లోపల చూస్తే తొక్కలో వాటర్ మిలన్ జ్యూసు. టేస్ట్ బాగుంది, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. కానీ ఇంత ఎఫర్ట్ ఏమో. దీని మరి ఎట్లుంటుందో మరి దీని బిజినెస్ ఆఫ్టర్ మేబీ ఫ్యూ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అవుతారా లేదా క్లోజ్ చేస్తారని మీద డిపెండ్ అవుతుంది. అంటే మేబీ వాళ్ళు కన్సిస్టెంట్గా అన్ని ఐటమ్స్కి ఇట్లనే ప్యాకింగ్ చేస్తున్నారేమో. అండ్ మనం సింపుల్ ఐటమ్ ఆర్డర్ చేసినాం. మేబీ వాటి ఏదో స్టార్షిప్ బర్గర్ అది ఇది ఉండే కదా,
వాటికి మేబీ దిస్ వాజ్ వర్త్ ఏమో, అంటే ఆల్ దిస్ ప్యాకేజింగ్ వాజ్ వర్త్ ఏమో. ఇంత కలర్స్తో ప్రింట్ చేయడం ఎంత కష్టం ఏంటోదేమో మరి వాడికి. ఏదో మరి నన్ను అడిగితే జ్యూస్ ఈజ్ ఓకే. మరీ నేను ఆర్డర్ చేస్తాను రెగ్యులర్గా అంటే ఐ మైట్ నాట్. ఈరోజు ఏదో ఆఫర్ ఉండింది, నాకు ఏదైనా తాగాలనిపించింది కాబట్టి చేసిన. బట్ యా, దిస్ హెస్ బీన్ టేస్ట్. ఇట్ ఈస్ గుడ్డే, మరీ బ్యాడ్ కాదు, మరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కూడా కాదు. సమ్వేర్ ఇన్ ద మిడిల్. కానీ ఊరికే అలా ఫీల్ అవ్వాలా, ఏదో ఫ్యాన్సీగా చేసినాం అన్నట్టు ఫీల్ అవ్వాలా అంటే యూ కెన్ ఆర్డర్. అంతే. టాటా, బాయ్ బాయ్.